బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మమత అనే మహిళను ఇటు హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇటు పోలీసుల విచారణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో హత్య కేసును ఎట్టకేలకు ఇటు పోలీసులైతే ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ మమత హత్యకు కారణంగా తెలుస్తోంది. అయితే మమత భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రామకృష్ణాపూర్ కి చెందిన భాస్కర్ అనే యువకుడితో మమతకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వాళ్ళకి ఎఫ్ఐఆర్ గా మారింది. ఎఫ్ఐఆర్ గా మారిన అనంతరం కూడా ఇటు భాస్కర్ ఏదైతే వర్క్ చేస్తున్నారో తన శాలరీకి సంబంధించిన డబ్బును ఇంట్లో ఇవ్వకుండా ఇటు మమతకే పూర్తిగా ఖర్చు పెట్టడంతో ఇటు భాస్కర్ కి సంబంధించిన తన అక్క ఎవరైతే ఉన్నారో నర్మదాకి ఇదంతా కూడా కోపం రావడంతో ఎలాగైనా ఇటు మమతపై హత్య చేయాలి, మమతను చంపేయాలి అంటూ కూడా ఇటు అక్క నర్మదా ప్లాన్ చేస్తుంది. ప్లాన్ ప్రకారమే నర్మదా బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రఘుతో కలిసి స్కెచ్ చేసింది. నర్మదా స్కెచ్ చేసిన తర్వాత ఇటు రఘు కూడా దానికి సంబంధించి లక్షెట్టిపేటకు చెందిన కళ్యాణ్తో కలిసి ఒక సుపారీ గ్యాంగ్ ని పిలిపించి దాదాపు 5 లక్షల డబ్బును కళ్యాణ్కి ఇప్పించి ఇటు నర్మదా లవర్ రఘు వాళ్ళకి డబ్బు ఇప్పించి మరి మమతను హత్య చేపించిన ఘటన ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కలకలంతుందనే చెప్పుకోవాలి. ఒంటరిగా ఉన్న మమతను ట్రాప్ లోకి దింపాడు కళ్యాణ్. ప్లాన్ ప్రకారమే వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో మమతని హత్య చేసేందుకు ఆ ప్లాన్ ప్రకారమే కార్లో ఎక్కించుకొని రాత్రి వరకు తిప్పాడు కళ్యాణ్. ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తోంది. మమత తన కొడుకుతోనే ఉంటుంది. తన భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే మమతకి ఇటు భాస్కర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటన మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా మమతని ఇటు కళ్యాణ్ కార్ ఎక్కించుకున్న దృశ్యాలు మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్లాన్ ప్రకారమే ఇటు రాత్రి వరకు కూడా ఇటు కళ్యాణ్ ఆమెను ట్రాప్ లోకి దింపి ఒంటరిగా ఉంటుంది అని తెలుసుకొని ట్రాప్ లోకి దింపి రాత్రి వరకు కూడా తిప్పుతూ ఇటు కత్తితో పొడిచి నైలాన్ తాడుతో గొంతు బిగించి మరి హత్య చేశాడు మమత డెడ్ బాడీని ఇటు కాలువ దగ్గర పడేసి కళ్యాణ్ పరారైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ప్రస్తుతం అయితే ఇటు కళ్యాణ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు కళ్యాణ్ తో పాటు ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టారో మమతని చంపేయాలని ప్లాన్ చేశారో భాస్కర్ అక్క అలాగే నర్మదా అలాగే రఘుని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఈ ఘటనలో ఉన్నారు వారిని కూడా ప్రస్తుతం పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు. ఇటు బండ వెంకటేష్ రాజలింగంని కూడా ఇటు పోలీసులు పట్టుకున్న పరిస్థితి నెలకొంది. రామకృష్ణాపూర్ కి చెందిన భాస్కర్ తో మమతకు ఎఫ్ఐఆర్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తన జీతాన్ని ఇంట్లో ఇవ్వకుండా తమ్ముడు లవర్ని తన లవర్తో కలిపి ఇంట్లో జీతం ఇవ్వట్లేదు అన్న కోపంతో ఏదైతే భాస్కర్ ఉన్నాడో వాళ్ళ అక్క ఈ ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ ని కూడా ఇటు నర్మదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో చేయించింది. కత్తితో పొడిచి నైలాన్ తాడుతో గొంతుని బిగించి మమతను హత్య చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి అసలు పోలీసులు ఇంకా ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే తమ్ముడి లవర్ ని చంపిన ఘటన ఒక సంచలనం రేపుతుందనే చెప్పుకోవాలి. ఎక్కడైనా మనం సాధారణంగా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చినా కానివ్వచ్చు, అలాగే వివాహిత సంబంధం ఉన్న ఇటు భార్య భర్తని చంపేస్తుంది, లేదంటే భర్తకి సంబంధించిన ఏదైనా ఉన్నా భార్యను చంపేస్తూ ఉంటారు, లేదంటే లవర్స్ ఒకరినొకరిని చంపుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కేవలం తన జీతం ఇంట్లో ఇవ్వట్లేదు అన్న ఒక్క కారణంతోనే అటు భాస్కర్ కి సంబంధించిన వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో నర్మదా తన మమతని ఎలాగైనా హతమార్చాలి, తన జీతం ఏదైతే మమతకి ఖర్చు పెడుతున్నాడో ఇంట్లో ఇవ్వాలి అని ఒక ప్లాన్ ప్రకారమే మమతను కత్తితో దాడి చేయించింది. ఆమె ప్రస్తుతం మరణించింది. దానికి సంబంధించి ఇటు పోలీసులు కూడా ఈ కేసుని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలుస్తున్నాయని చెప్పుకోవాలి. తన ఫ్రెండ్ రఘుతో కలిసి ఇటు నర్మదా స్కెచ్ వేసింది. మమతను చంపడానికి ఇటు సుపారికి రఘు దాదాపు 5 లక్షలు ఇచ్చాడు. దీంట్లో ప్రస్తుతం అయితే ఇటు కళ్యాణ్ అలాగే మరికొంతమంది కూడా నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వారిపై పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తారు, అలాగే వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అవి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. కారులో మమతను ఇటు కళ్యాణ్
ఎక్కించుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. ఇటు మమతతో పాటు మమత కొడుకు కూడా అదే కారు ఎక్కుతూ ఉన్నారు. మమత ఒంటరిగా ఉంటుంది అని తెలుసుకొని ఒక ప్లాన్ ప్రకారమే తనను లోబర్చుకొని తనను ట్రాప్ చేశాడు కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఆ మమత కూడా తనకు ట్రాప్ లోకి పడింది. హత్య చేసేందుకే ఇది కళ్యాణ్ ఇదంతా కూడా నాటకం ఆడాడు. కళ్యాణ్ నాటకం ఆడిన ప్లాన్ ప్రకారమే ఆ రోజంతా కూడా తనని కారులో తిప్పి బయటకు తిరిగించి రాత్రి తనను హత్య చేయాలని ఏదైతే ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ ప్రకారమే మమతని హత్య చేశాడు. ఇటు భర్తతో మమతకి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమెకి విభేదాలు ఉన్నాయి. భర్తతో దూరంగా ఉంటూ వస్తుంది మమత. తన కొడుకుతో పాటు తనతోనే ఆ కొడుకు కూడా ఉంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు భాస్కర్ అనే యువకుడు మమతకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఇటు తన జీతానికి సంబంధించి ఇటు ఇద్దరి మధ్య కొంచెం వాగ్వాదం నెలకొంది తన అక్కకు. సో ఇంట్లో జీతం ఇవ్వాలి అన్న నేపథ్యంతోనే నర్మద ఈ హత్యకు పాల్పడిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. ఏం జరిగింది చెప్పండి. అసలు ఏమైంది అని అంటే అసలు మీరు ఇద్దరికి ఎప్పుడు అంటే ఆమె మమత ఎప్పుడు పోయింది మంచిర్యాలకి? 4 months అయితే 4 months అంటే 4 months నుంచి నీకు టచ్లో లేదా? అంటే ఏమైంది, ఏమన్నా గొడవలు ఉన్నాయా మీ ఇద్దరికి? ఏం లేదు, మంచిగానే ఉన్నారు. అంటే ఇప్పుడు 25వ తారీఖు నాడు అక్కడ నుంచి మంచిర్యాలకి బయలుదేరిందని చెప్పి తెలియదు. అది వెళ్ళిందో నాకు తెలియదు. అది వాళ్ళ తమ్ముడు అయితే నాకు 25th 26th ఫోన్ చేసిండు, బాబా అక్క నీ దగ్గరికి వచ్చిందా? నా దగ్గరికి ఎందుకు వస్తారు? నువ్వు అట్లా ఫోన్ చేసేది ఉంటే వచ్చేది ఉంటే నా దగ్గరికి డైరెక్ట్ వస్తుంది. నువ్వు అట్లా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది చెప్పండి. అసలు ఏమైంది అని అంటే అసలు 25th 26th ఫోన్ చేసిండు, బాబా అక్క నీ దగ్గరికి వచ్చిందా? నా దగ్గరికి ఎందుకు వస్తారు? నువ్వు అట్లా ఫోన్ చేసేది ఉంటే వచ్చేది ఉంటే నా దగ్గరికి డైరెక్ట్ వస్తుంది. నువ్వు అట్లా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది చెప్పండి. అసలు ఏమైంది అని అంటే అసలు మీరు కరీంనగర్ లో మమత హత్యకు సంబంధించి ఇటు పోలీసులు అయితే ఈ కేసును ఛేదించాలని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇదంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ్ముడి లవర్ని తన లవర్తో కలిసి ఈ పన్నాగానికి పాల్పడింది నర్మద అనే యువతి. తన లవర్ రఘుతో కలిసి దాదాపు 5 లక్షలు సుపారీ గ్యాంగ్ ని పిలిపించి ఈ హత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఇటు పోలీసులు అయితే పలు వివరాలు వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చంపేసి మెడపైన స్ట్రాంగులేషన్ మార్క్స్ మరియు స్టాబ్ ఇంజురీస్తో చనిపోయిందని చెప్పి సమాచారంగా అట్టి మహిళ మృతిపైన మేము హత్య కేసుగా నమోదు చేసి పోస్ట్మార్టం తర్వాత బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఈ యొక్క కేసు యొక్క పూర్తి వివరాలు ఏమనగా మృతురాల పేరు తర్వాత మేము ట్రేస్అవుట్ చేసిన వివరాలు ఏమనగా మేడం మమత, వైఫ్ ఆఫ్ భరత్. ఈమెకు అందాజ 6 సంవత్సరాల క్రితం భరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. తర్వాత వారి యొక్క వైవాహ జీవితంలో వారికి ఒక బాబు జన్మించడం జరిగింది. అతని పేరు ధ్రువ. అయితే తర్వాత కాలంలో గత 6 నుంచి 7 నెలల కాలం నుంచి తన యొక్క భర్తతో విభేదాలు రావడం వల్ల మంచిర్యాలలో వాళ్ళ బంధువుల ఇంట్లో ఈ మహిళ ఉంటుంది. అయితే ఇదే పీరియడ్లో దాదాపు 7-8 నెలల గ్యాప్ నుంచి మంచిర్యాలకు చెందినటువంటి భాస్కర్ అనే వ్యక్తితోని ఈ చనిపోయినటువంటి మమతకు సాన్నిహిత్యం ఏర్పడడం వలన ఎక్కువ అతను సింగరేణిలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చేటటువంటి జీతాన్ని ఇతర యొక్క ఆర్థిక వనరులన్నిటి కూడా మమతకి ఇవ్వడం వల్ల అతని కుటుంబంలో అతనికి 4 అక్కయ్యలు, అమ్మ, నాన్న, ఇతను టోటల్గా 6 మెంబర్స్ అయితే అందులో 3 అక్కయ్యల యొక్క వివాహం కావడం జరిగింది. ఒక అక్కయ్య మాత్రం నర్మద అనేటటువంటి అక్కయ్య ఇంట్లో పెళ్లి కాకుండా ఇంట్లో ఉంది, చిన్నమ్మాయి. తను రఘు అనేటటువంటి వ్యక్తిని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తుంది. ఈ విధంగా భాస్కర్ అనేటటువంటి వ్యక్తి 4 అక్కయ్యల తర్వాత ఇతను ఏకైక భాస్కర్ అనే ఒక వ్యక్తి జన్మించడం వల్ల అతనిపైన వాళ్ళకు చాలా ప్రేమ ఉండడము, అతనేమో ఈ విధంగా చనిపోయినటువంటి మృతురాలితోని ఇల్లీగల్గా ఎఫైర్స్ పెట్టుకుని వారికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలన్నీ వాళ్ళకే చెందడం వలన నర్మద అనేటటువంటి వ్యక్తి ఈ మమత అనేటటువంటి వ్యక్తి మా యొక్క తమ్ముని జీవితం నుంచి వెళ్ళిపోతేనే మా తమ్ముని యొక్క జీవితం బాగుంటుందని చెప్పేసి తన యొక్క ప్రేమికుడైనటువంటి రఘుతోని ఈ విషయం చెప్పడం జరిగింది. రఘు యొక్క పూర్తి పేరు గుంపల రఘు, సన్ ఆఫ్ బుచ్చిలింగు, మిట్టపల్లి గ్రామం, లక్షెట్టిపేట గ్రామం. దాదాపుగా 2 నెలల కాలం ముందు రఘుకు చెప్పడం వలన రఘుకు మిత్రుడైనటువంటి ఇట్టి కేసులో ప్రధాన నిందితుడు వేల్పుల కళ్యాణ్, సన్ ఆఫ్ పోచమల్లు. ఇతని యొక్క నేటివ్ ప్లేస్ లక్షెట్టిపేట. రఘు మరియు వేల్పుల కళ్యాణ్ అనేటువంటి వ్యక్తులు ఇంటర్మీడియట్లో ఒకేసారి చదువుకోవడం జరిగింది. వేల్పుల కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి
అన్ని ఇతర సెటిల్మెంట్లు చెడు వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తి అవడం వలన రఘు అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని అప్రోచ్ చేయడం జరిగింది. మా యొక్క బావమరిది నాకు కాబోయే బావమరిది అయినటువంటి భాస్కర్ అనేటువంటి వ్యక్తి మమతకు ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుని వారి యొక్క కుటుంబానికి పూర్తిగా దూరం అవుతున్నాడు కాబట్టి నువ్వు ఏ విధంగానైనా అతన్ని చంపేసి మమతను చంపేస్తే మా యొక్క తమ్ముని జీవితం బాగుంటుందని చెప్పి అతను రఘు అనేటటువంటి వ్యక్తి కళ్యాణ్కు చెప్పడం జరిగింది. దానికి కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. రఘును మరియు నర్మదను కూడా అతను కలవడం జరిగింది. 8 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే దానిలో భాగంగా ఫైనల్గా 5 లక్షల రూపాయలు వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ చనిపోయినటువంటి మమత యొక్క నెంబర్ కూడా ఈ ప్రధాన నిందితుడైనటువంటి వేలుపున కళ్యాణ్కు నర్మదా మరియు రఘు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కళ్యాణ్ ఏం చేశాడు, ఆ మమత యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని తనకు ఫ్రీక్వెంట్గా ఎస్ఎంఎస్లు చేయడము, చాటింగ్ చేయడము, కాంటాక్ట్లోకి వెళ్ళడం వలన ఆ మహిళ కూడా ఇతనిలోకి చాటింగ్లోకి రావడంతో పాటు కొద్దిగా ఆర్థికంగా నాకు కొంచెం అమౌంట్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది ప్రధాన నిందితుడైనటువంటి కళ్యాణ్ వెంటనే మళ్ళీ ఈ నర్మదను మరియు రఘును నాకు కొంచెం డబ్బులు కావాలి, ఆమె నా కాంటాక్ట్లోకి వచ్చింది మీరు ఇచ్చిన నెంబర్ ప్రకారము అని చెప్పగానే ఒక 50,000 రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లోంచి రఘు దూరం నుంచి కారులోంచి అబ్జర్వ్ చేస్తుంటే ఒక కిరాణం షాప్ దగ్గర 35,000 రూపాయలను కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ మృతురాలైనటువంటి మేడ మమతకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ యొక్క పరిచయాలు జరిగిన తర్వాత వీరు వేసుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 25వ తారీఖు నాడు మమతను మనం ఎటైనా బయటకు వెళ్దాం రండి అని చెప్పి ఇటు ప్రధాన నిందితుడైన కళ్యాణ్ అనగానే ఆమె 25వ తారీఖు నాడు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో తన ఉండే నివాసం నుంచి తన యొక్క కుమారుడు అయినటువంటి ధృవాను తీసుకొని ఈ ప్రధాన నిందితుడు ఒక కారు తీసుకొని అక్కడికి రావడం జరిగింది. ఆ ప్లేస్ వచ్చేసి మూన్ లైట్ బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఒక లొకేషన్లో మంచిర్యాల టు చెన్నూరు మెయిన్ రోడ్ పైన అతను కారు ఆపుకోగానే మృతురాలైనటువంటి మమత అతని కారులో ఎక్కడం జరిగింది. సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఎక్కిన తర్వాత దాదాపు 2 గంటల సేపు ఇంకా నాకు కొన్ని డబ్బులు ఇస్తాను కదా అని చెప్పి ఆమె ఇతని డబ్బులు అడగడము, ఇతను అక్కడ కొన్ని ఏటీఎంల దగ్గరికి వెళ్ళడము, డబ్బులు విత్డ్రా చేస్తున్నట్టు నటించడము, ఆ విధంగా చేస్తూ దాదాపు 2 గంటల సమయాన్ని అతను కారులోనే తనను దింపిన తర్వాత ఏదైతే ఎక్కించుకున్న ప్లేస్ కొద్ది దూరంలోనే మంచిర్యాల కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నది. కలెక్టరేట్కు నెక్స్ట్ డే ఉన్నటువంటి ఒక రోడ్లో చీకట్లో అప్పటికి 6:30-7 గంటల ప్రాంతం అయ్యేసరికి చీకట్లో ఒక చెట్టు కింద కారు నాపి మమత పక్కన వెనక సీట్లో కూర్చున్న మమత యొక్క కుమారుని ముందు సీట్లోకి తీసుకొచ్చి నిందితుడు కారును ఆన్లోనే పెట్టి ఒకేసారిగా కారు వెనక సీట్లోకి వెళ్ళిపోయి మమత యొక్క మెడపైన ఒక చాకుతోని రైట్ సైడ్ కుడి చెవి బ్యాక్ సైడ్ చాకుతోని వెంటనే దాడి చేసి స్టాబ్ ఇంజురీ చేసి ఒక నైలాన్ రోప్తోని స్ట్రాంగ్లేషన్ చేసి ఇమీడియట్గా చంపేసిన తర్వాత వెంటనే ఈ రఘుకి మరియు నర్మదకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. నేను మీ ఒప్పందం ప్రకారం నేను చంపేశాను, మీరు రండి అనగానే కొద్ది దూరం చంపేసిన ప్లేస్ నుండి దాదాపు ఒక 2 కిలోమీటర్ దూరం వెళ్ళగానే రఘు మరియు నర్మద ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం నువ్వు చంపేశావు అని చెప్పగానే ఈ ఎవరైతే ప్రధాన నిందితుడు కళ్యాణ్ ఉన్నాడో కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మన ఒప్పందం ప్రకారం నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పగానే ఈ నర్మద యొక్క బావ వాళ్ళ యొక్క అక్క భర్త అయినటువంటి వెంకటేష్ మరియు నర్మద యొక్క తండ్రి రాజలింగు వీళ్ళిద్దరూ కూడా మంచిర్యాల టు చెన్నూరు రోడ్లోని ఒక నిర్మానుష్య ప్రాంతం దగ్గరికి వాళ్ళు ఒప్పుకున్నటువంటి డబ్బులు 4 లక్షల రూపాయలు మరియు ప్రధాన నిందితుడు నా కారులో డీజిల్ అయిపోయిందనగా ఒక క్యాన్లో డీజిల్ తీసుకొని అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వచ్చి చనిపోయారని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రధాన నిందితుడికి 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడ అతను డీజిల్ పోసుకున్న తర్వాత కొద్ది దూరం అక్కడ నుంచి మంచిర్యాల రామకృష్ణాపురంలోని ఈ ఎవరైతే ప్రధాన నిందితురాలు ఉన్నదో కుర్మల నర్మద వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. నర్మద వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలోనే కారు నాపగానే నా యొక్క బాడీ పైన, షర్ట్ పైన మరియు ప్యాంటు పైన మొత్తం రక్తం మరకలు పడ్డాయని చెప్పగానే నర్మద ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళ తమ్ముని యొక్క భాస్కర్ యొక్క లోయర్ ప్యాంటుని తీసుకొని ఇవ్వగానే ఒక నైట్ ప్యాంటు తీసుకొని ఇవ్వగానే ఆ నైట్ ప్యాంటును అక్కడనే అతను పక్కకెళ్ళి చేంజ్ చేసుకొని అప్పటికే అతని కారులో ఉన్నటువంటి అతని యొక్క షర్ట్ తీసుకొని ఆ ప్యాంటును షర్టును ఈ నిందితురాలైనటువంటి నర్మదకు మరియు తన యొక్క బావైనటువంటి వెంకటేష్కి ఇవ్వగా ఆ యొక్క ప్యాంటు షర్టును రక్తం మరకలతో ఉన్నటువంటి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే వీళ్ళిద్దరూ కలిసి కూడా కాల్ చేసి ఎలాంటి యాష్ కానీ ఏం కానీ ఏర్పడకుండా మొత్తం నీటితోని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత మృతుడు 4 లక్షల మృతురాలిని తీసుకుని ప్రధాన నిందితుడైనటువంటి కళ్యాణ్ 4 లక్షల రూపాయలను తీసుకొని ఆ చిన్న బాబును కూడా కారులో ఎక్కించుకొని మంచిర్యాల నుండి బయలుదేరి మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట నుంచి రాయపట్నం నుండి ధర్మపురి నుండి జగిత్యాల నుండి పోరూరు నుంచి గంగాధర వచ్చిన తర్వాత మన వరద కాలువ దాటిన తర్వాత
రోడ్డు పక్కన ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశం చూసేసి బాడీని వెంటనే అక్కడ పడేసి ఆ బ్లాంకెట్ అక్కడనే పెట్టేసి మరి కొంత దూరం ముందుకెళ్లి క్రైమ్కు ఉపయోగించినటువంటి వెపన్స్ కూడా రోడ్డు పక్కన ఏదైతే రోపు నైఫ్ ఉందో అక్కడ పడేసి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గర కేసు రిజిస్టర్ అయిన తర్వాత టోటల్ అందరిని అరెస్ట్ చేసినాం. 5 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేసినాం. ఎక్కడ దొరికినట్టున్నారా? ప్రధాన నిందితుడేమో మన గంగాధర్లో దొరికాడు. మిగిలిన నిందితుల్ని మంచిర్యాలలోని వాళ్ళ సొంత ఇంట్లోనేమో తండ్రి కురుమల్ల రాజలింగును నర్మదను వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. వెంకటేష్ మరియు రఘును ఎండపల్లి మండలంలోని కొత్తపేట విలేజ్ లో వాళ్ళ గ్రామంలో పట్టుకోవడం జరిగింది. రఘు మరియు వెంకటేష్. ఇప్పుడు ఈ మహిళ ఎవరు? చనిపోయిన మహిళ నర్మద, కురుమల్ల నర్మద. ఈ నర్మద ఎవరైతే చనిపోయిన మహిళతోని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడో భాస్కర్ యొక్క సొంత అక్క. కాబట్టి నా తమ్ముడు నాకు కాకుండా దూరం అయిపోతుండు, మా నాన్న వారసత్వం జాబుదారు వచ్చే ఆర్థిక ప్రయోజనాలు అన్ని కూడా ఈమె యొక్క మృతురాలతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని ఆమెకే చెందడం వలన ఆమె మీద కక్ష పెంచుకున్న నర్మద ఈ యొక్క హత్యకు మొట్టమొదటి పథకం రచించిందే నర్మద. తన యొక్క ప్రేమికుడైనటువంటి గత 5 సంవత్సరం ప్రేమించుకున్నటువంటి రఘుకు ఈ విషయం చెప్పగానే రఘుకు మిత్రుడైనటువంటి ప్రధాన నేరస్తుడు వేల్పున కళ్యాణ్కు చెప్పడము, వారు 8 లక్షల రూపాయలు తను డిమాండ్ చేయడము, 5 లక్షల రూపాయలు ఒప్పుకున్న తర్వాత అతను ఇంతకుముందు చెప్పిన విధంగా పథకం ప్రకారం తను చంపేసిన తర్వాత 4 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళడము, తర్వాత మనం బాబును రెస్క్యూ చేయడం చెన్నైలో, తర్వాత నిన్న మనం అరెస్ట్ చేసి ఈ రోజు మీడియా మిత్రుల ముందు ప్రొడ్యూస్ చేయడం. భర్తకు ఎలాంటి సంబంధం కూడా లేదు. భర్త 6 నెలల నుంచి దూరం ఉంటున్నాడు. ఈ క్రైమ్ లో గానీ దీంట్లో గానీ వాళ్ళ భర్త యొక్క భర్తీ ఎలాంటి పాత్ర కూడా లేదు. సీజ్ చేసినాము. నేరస్తుని దగ్గర నుంచి 25,000 రూపాయలు, 3 ఫోన్లు, కారు, క్రైమ్ కి ఉపయోగించినటువంటి కారు మరియు ఇతర నేరస్తులందరి నుంచి కూడా 4 ఫోన్లు మరియు ఆ రోజు వాళ్ళు 4 లక్షల రూపాయలు తీసుకొని వచ్చినటువంటి రాజలింగు మరియు వెంకటేష్ వచ్చినటువంటి బైకును కూడా మేము సీజ్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో మమత హత్య కేసుకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లుగా కూడా ఇటు పోలీసులు వెల్లడించడం జరిగింది. నిన్ననే ఇటు నిందితులు ఎవరైతే మమతను హత్య చేశారో వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కరీంనగర్ జిల్లాలో మమత హత్య కేసు ఒక సంచలనం రేపుతుందనే చెప్పాలి. మమతను ప్లాన్ ప్రకారమే ఇటు మమతకి సంబంధించిన యువకుడు ఎవరైతే ఉన్నారో భాస్కర్ అక్క నర్మద ఈ ప్లాన్ పథకం ప్రకారమే మమతను హత్య చేయించింది. ఇటు నర్మద రఘుతో కలిపి ఈ ప్లాన్ చేసింది. రఘు దీనికి సంబంధించి కళ్యాణ్తో 4 లక్షల సుపారీకి డబ్బులను వారికి ఎరవేసి ఈ హత్యను చేయించాడు. కళ్యాణ్ కూడా ముందుగానే ఏదైతే మమతను హత్య చేయించాలి అని అనుకున్నాడో ఆ హత్యకు సంబంధించి ప్లాన్ ప్రకారమే ఒంటరిగా ఉన్న మమతను ట్రాప్ చేసి తన కారులో ఎక్కించుకొని అటు కొన్ని ప్రాంతాలను ఆ కారులో తిప్పి ఆ రోజు అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారిని ఆ కారులో పాటు మమతతో పాటు తన కుమారుని కూడా అదే కారులో ఎక్కించుకుంది మమత. అలాగే ఇటు కళ్యాణ్ ఏదైతే ప్లాన్ చేశారో హత్యకు సంబంధించి కారులో తిరిగిన అనంతరం అటు రాత్రి అవ్వగానే మమతను తాడుతో బిగించి హత్య చేశాడు కళ్యాణ్. దీనికి సంబంధించి ప్రెసెంట్ అయితే పోలీసుల అదుపులో ఉన్నారు నిందితులంతా కూడా. కళ్యాణ్తో పాటు ఇటు రఘు అలాగే దీనికి సంబంధించిన ప్రధాన నిందితురాలు ఎవరైతే ఉన్నారో నర్మద అలాగే బండ వెంకటేష్ రాజలింగులను కూడా ఇటు పోలీసులు అయితే పట్టుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో ఎట్టకేలకు ఇటు పోలీసులు అయితే హత్య కేసును ఛేదించి సంచలన విషయాలను వెల్లడించారు.